జగన్మోహన్ రెడ్డి నడిపించాడు ఓ రంగం చెప్పాలంటే. వాళ్ళిద్దరికీ వెగటొచ్చి ఉండొచ్చు, ఎక్కడో ఓటాల దగ్గర తేడా వచ్చి ఉండొచ్చు. మొత్తం నా దగ్గర కొట్టేసి నా దగ్గర పంపమంటే నువ్వు సగం పెట్టుకున్నావేటని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోపం వచ్చి విజయసాయి రెడ్డిని దూరం పెట్టి ఉండొచ్చు. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏ మాత్రం తీసుకోడు ఇతను. ఒక్క మెట్టు కింద అంతే. అతను ఏమన్నైతే ఇతను ఏటు అన్ని నేరాల్లో కూడా. కాబట్టి ఇతను ఆట మానేసినంత మాత్రాన ఇతను వదిలిపెడితే ఈ ప్రభుత్వాలు చేసినట్టు ద్రోహం ప్రజలకి. ఎందుకంటే అతను వైజాగ్ లో భూ కబ్జాలు కానీ అన్ని మద్యం వ్యాపారంలో కానీ ఏ వ్యవహారంలో అయినా సరే అసభ్యంగా దూషించిన వాటిల్లో కానీ అంటే అన్ని రకాలుగా కూడా ఈ సమాజానికి హాని చేసేట. అంటే మంచినీటి బావిలో పురుగుల మందు కలిపినట్టు అన్నమాట ఇతను సమాజంలో కలిపితే ఇతన్ని. ఇలాంటి పరిస్థితుల్లో ఇతను షర్మిల గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటామంటే వాళ్ళు ఆవిడ ఇతను దగ్గర చేర్చుకుంటే ఆవిడ నష్టం. కాదు అడిస్మల్ గారు ఒక పాయింట్ చెప్పండి సార్. ఇప్పుడు ఆవిడ రాజీనామా చేసిన రోజు వాళ్ళిద్దరు అసలు ఆల్మోస్ట్ తోడు దొంగలు, ఇన్ని సంవత్సరాలు అన్ని విషయాల్లోనూ కలిసి ఉన్నోళ్ళు మానేశారంటే మీకు అంత నమ్మేస్తున్నారా? దీని వెనకాల చాలా ఉందని ఆవిడే అనేది. మళ్ళీ ఆవిడతోనే ఆయన భేటీ అయ్యారంటే మరి ఆయన జగన్ కి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటే నమ్మచ్చా? అంటే ఇప్పుడు ఆవిడ అలా అభిప్రాయపడుతుంది కాబట్టి ఆవిడ పూర్తిగా నమ్మట్లేదు కాబట్టి, లేదమ్మా నిజంగానే మీ అన్న పెద్ద ఖతర్నాకు, అతను నన్ను ఎప్పుడు దుకాణం సర్దిచ్చేస్తాడని భయంగా ఉంది, బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు, మా ఇంట్లో కూడా బాత్రూమ్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది నాకు అని చేత ఇదంతా నిజమే, మీ అన్న నన్ను ఇలా చేశాడు, మీ అన్న నన్ను ఎప్పటికప్పుడు కొడతా ఉన్నాడు, ఇలాంటి మాటలు అతను చెప్పుకుని వివరణ ఇచ్చుకోవడానికి వెళ్ళి ఉంటాడు బహుశా. అలాగే పరస్పరం వాదార్చుకుని ఉంటారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే షర్మిల గారు ఎంతో కొంత విశ్వసనీయతను సంపాదించుకుందండి. మీరు గమనించాల్సింది ఏంటంటే ఆవిడ జగన్మోహన్ రెడ్డి మీద నిజమైన యుద్ధం చేసింది. అంటే వాళ్ళ వ్యక్తిగత కారణాలు అవ్వచ్చు, ఆస్తుల గురించి అవ్వచ్చు, ఏదైనా కారణం కానీ ఆవిడ నిజంగానే జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధం చేసింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఆవిడ తీసుకున్న వైఖరి వల్ల ప్రజలకి కొంత జగన్మోహన్ రెడ్డి గురించి మీరు నేనే చెప్తే నమ్మేదానికంటే కూడా జగన్మోహన్ రెడ్డికి స్వయాన తోడబుట్టిన చెల్లెలు షర్మిల చెప్తే ఎక్కువగా విశ్వసనీయత ఉంటుంది ఆ మాటకి. కాబట్టి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డికి కరడుగట్టిన అభిమానులు కూడా షర్మిల లాంటి వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళ అమ్మ దూరంగా ఉండటం, ఆవిడ చిన్నాన్న కూతురు సునీతారెడ్డి గారు ఆవిడకి న్యాయం కావాలని తిరగటం, ఆవిడకి సపోర్ట్ గా నిలబడటం, జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడే ఎండగట్టడం, చీల్చి చెండాడుతుందండి వాళ్ళకి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో ఆవిడ మాటలకు విలువ ఉంది. కాబట్టి స్వయంగా ఆవిడ పార్టీని ఆవిడ అధికారంలో తీసుకొచ్చే పరిస్థితి కానీ పార్టీని పుంజుకునేలా చేసే పరిస్థితి లేకపోయి ఉండొచ్చు. కానీ ప్రజల కోణంలో ఆలోచిస్తే ప్రజలకు మేలే చేసిందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. కాబట్టి ఇవాళ విజయసాయి రెడ్డి ఆవిడ దగ్గరికి చేరి ఆవిడకు ఉన్న ఇమేజ్ ని కానీ, ఇప్పుడు నువ్వు మసికొట్లాడు విజయసాయి రెడ్డి మనిషి తెల్లగా ఉంటాడు కానీ మనిషి అతను వైఖరి విధానం అంతా మసికొట్ట. ఆ మసికొట్ట ఇవిడికి అంటించకూడదని చెప్పేసి నేను కోరుకుంటా. ఆవిడ కూడా దగ్గర తీర్చుకోకూడదు. ఆ మాట్లాడేసి మధ్యలో ఒక అర్థం ఉంటుంది. ఇప్పుడు బ్యాంక్ లో చూడండి, మనకి ఆ బ్యాంక్ ఎంప్లాయీకి మధ్యలో ఒక అర్థం ఉంటుంది కదా, అలాగా పెట్టుకుని బయట నుంచి మాట్లాడేది పంపేయాలి అతన్ని. రైట్. అంటే ఇది ఎవరి కోసం సార్ ఇదంతా ఆయన చేస్తున్నా? ఆయనకి జగన్ గారికి వ్యతిరేకంగా చేస్తున్నారా, లేదా బాధితుడిగా చేస్తున్నారా, లేదా ఏమన్నా రకరకాలు ఉంది కదా ఇందులో? మీకు బాధితుడిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నుంచి విడిచెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ ముఠాల నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ ముఠా సభ్యుడిని పైకి పంపించే అలవాటు ఉంటుందండి ముఠా నాయకులకి. అలాగే అతని నుంచి బయటకు వచ్చిన నిజంగా బయటకు వచ్చినోడైతే అతనికి థ్రెట్ ఉంటుంది. ఆ థ్రెట్ లో భాగంగా షర్మిల గారు సహాయం కోరి ఉండొచ్చు, అండ కోరుకుని ఉండొచ్చు. ఎందుకంటే షర్మిల గారు మనం కొంచెం తేలిగ్గా చూస్తాం కానీ ఆవిడ పవర్ఫుల్లే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సోదరే కదా, రాజశేఖర రెడ్డి కూతురే కదా. అంచేత మనకి ఆవిడకి రాజకీయంగా బేస్ లేక ఆవిడ ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ కొంచెం వీక్ గా ఉండడం బట్టి మనం తేలిగ్గా కనపడుతుంది. కానీ ఆవిడ కూడా ఫైనాన్షియల్ గా కూడా వెరీ సౌండ్, బాగా సౌండ్. మీకు నాకు సహాయం ఏమైనా కావాల్సి వచ్చినా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి కొల్లగొట్టిన సొమ్ము ఇంత ఉంది, మీ నాన్న అధికారంలో ఉండగా నీకు కొంత చూపించాడు, ఇగో ఇంకా ఇంత ఉందని అవి కూడా చెప్పుండొచ్చు. నీ సహకారం నాకు కావాలని, నాకు నీ సాయం కావాలి, నాకు అండగా నిలబడమని అడిగి ఉండొచ్చు. అలాగే నేను కూడా మీకు అండగా నిలబడతానని చెప్పుండొచ్చు. అంచేత పరస్పరం ఒకరికొకరు ఓదార్చుకుని ఉంటారు, ఒకరికొకరు సహాయం చేసుకోవాలని చెప్పేసి అనుకుని ఉండొచ్చు. లేదా ఈవిడికి ఇంకా కొన్ని కొత్త విషయాలు, ఆ అంతఃపూర్వ విషయాలు ఏమో చెప్పు